తెలంగాణ రాష్ట్రంలో మే 13 నాడు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో మరి ప్రచార కార్యక్రమంలో కూడా విస్తృతంగా మేము పర్యటిస్తున్నాము. మా పార్టీ నాయకత్వం అందరం కూడా, మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మరి నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్ సోదరిమణి స్వరూప గారు, అదేవిధంగా మా పార్టీ కార్పొరేటర్సు అందరు కూడా కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో తిరుగుతున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారి నాయకత్వాన అన్ని మండలాల్లో మా మండల పార్టీ అధ్యక్షులు, మా పార్టీ శ్రేణులు విస్తృతంగా మేము పర్యటిస్తున్నాము. మాకు చాలా 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 రెస్పాన్స్, గ్రామీణ ప్రాంతాల్లో పట్ల ఎక్కడ తిరిగినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అబద్ధాల పునాది పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి విషయాన్ని సామాన్య ఓటర్ మహాశయుడు గుర్తించాడు. అబ్బా గింత మోసమా, దగాపడ్డది మళ్ళీ తెలంగాణ. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో దగాపడ్డ తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం మీద వచ్చింది అని అంటున్నారు. చాలామంది మర్చిపోవద్దు, ఇది 6వ మాసం, కొత్త ప్రభుత్వం కాదు ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం కాదు. 6 మాసాలు, యాటికి 5 నిండి 6వ మాసంలో పడ్డాం. 6 మాసాల అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల మొదటి 6 మాసాలే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దశ దిశ వచ్చే పరిపాలన ఎట్లుండాలనేది ఈ మొదటి 6 నెలల్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి ఏం సందేశం ఇచ్చిందంటే, మీరు దగాకు గురిగాక తప్పదు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, మళ్ళొకసారి మోసపోతే మాత్రము ఆయన ఏ పథకాలను కూడా అమలు చేయలేడు, ఉన్న పథకాలు కూడా ఊడగొడతాడు అనేటువంటి భయాందోళన లోపట ఇలా తెలంగాణ ప్రజలు ఉన్నారు. మొదలన్నాడు పథకాలు అమలు చేస్తా అన్నాడు, ఇవాళ నేను అమలు చేయను, దేవుని తోడని చెప్పేసి 3 దేవుళ్ళపైన ఇలా ప్రమాణం చేశాడు. ఒక దేవుని మీద ప్రమాణం కాదు, 3 దేవుళ్ళపైన ఇలా ప్రమాణం చేసి తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మాకెందుకు అంత గొప్ప రెస్పాన్స్ వస్తుందంటే, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఈసారి ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చిండ్రు. ఆ ఓటు మాకు పడుతున్నది. మేము తప్పనిసరిగా కరీంనగర్ లోక్సభ స్థానం లోపల తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా కారు గుర్తుపై ఓటు వేస్తామని చెప్పి ప్రజలు మాకు చెప్తున్నారు. అయితే నేను 2-3 విషయాలు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడదామని చెప్పి గంగుల కమలాకర్ గారు మాట్లాడతారు. నిన్న ఆ రేవంత్ రెడ్డి గారు చేసిన చిలిపి చేష్టలనే కదా 10 మంది 11 మొదల వాళ్ళందరికీ కండవాలు కప్పాడు, కాంగ్రెస్ కండవాలు కప్పాడు. దానిపైన మా గంగుల కమలాకర్ గారు మాట్లాడతారు, నేను కూడా చెప్తాను. నేను ఓటర్ మహాశయులకి మీ ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, అభివృద్ధి కావాలన్నా విధ్వంసం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా విధ్వంసం కావాలన్నా ఇది తేల్చుకోవాలి ఇలా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు. ఇలా అభివృద్ధి కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా. చేసి చూపించినాం. కరీంనగర్ నగరానికి 1000 కోట్లు తీసుకొచ్చేసి ఇలా స్మార్ట్ సిటీ పనులు దాదాపు కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా పనులు చేపట్టవలసిన పనులు ఉన్నాయి. మన చిరకాల వాంఛ హైదరాబాద్కి కరీంనగర్ నుండి డైరెక్ట్గా రైల్లో పోవాలని.
నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత మోడీ గారి ద్వారా శంకుస్థాపన చేపించి ముఖ్యమంత్రిని గారు ఆ రైల్వే లైన్లో దాదాపు ఎక్కువ శాతం పైసలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఇలా సిద్దిపేట వరకు రైలు వచ్చింది. రేపు సిరిసిల్ల ఈ సంవత్సరం చివరి వరకు, వచ్చే సంవత్సరం డిసెంబర్ 31, 2025 వరకు కరీంనగర్లో రైల్వే టికెట్ కొనుక్కొని హైదరాబాద్ పోవచ్చు. కరీంనగరు, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, మనోరాబాదు, సికింద్రాబాద్. ఇది రెండో పని. స్మార్ట్ సిటీ 1000 కోట్లు మీకు అందరు తెలుసు. మీరు అందరూ కూడా పూర్వ ప్రముఖులు కరీంనగర్ నగరంలో. For more videos like this, subscribe Big TV channel.